నేను మీ అందరికీ ఒకసారి చేతులు జోడించి ఒక దైవ సేవకుడిగా చెప్తున్నాను. సగం తెలిసి సగం తెలియకుండా నోటికి వచ్చేట వాగబాక, నోటికి వచ్చేట మాట్లాడబాక, ఎవరినంటే వాళ్ళని కించపరిచి మాట్లాడబాక. మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం దేవుణ్ణి స్తుతించడమే. దేవా, సియోనులో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించడయే. ఈరోజు నుంచి నాకు మౌనాన్ని నేర్పించు. మౌనంగా జీవించే బ్రతుకుతాను. ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబం మీదకి అనేకమైన సాతాను చెలరేగినా మౌనంగా ఉంటాను. నీ రాక కొరకు ఎదురు చూస్తూ మౌనంగా ఉంటాను.